ఐటీఐ అడ్మిషన్స్ 2025 నోటిఫికేషన్స్‌లో భాగంగా ఇప్పటికే మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీట్ అలాట్‌మెంట్ కూడా జరిగిపోయింది. కాకపోతే 10వ తరగతి అర్హత, అలాగే 8వ తరగతి అర్హత ఉండి ఐటీఐ అడ్మిషన్స్ గురించి తెలియకపోయినా, ఐటీఐలో అడ్మిషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే మీ అందరికి కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కంప్లీట్ అయ్యి సీట్ అలాట్‌మెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా భారీగా సీట్లయితే మిగిలి ఉన్నాయి. సో, దానికోసం ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ పర్పస్, సో, ఇంకా మిగిలి ఉన్నటువంటి సీట్ల కోసం మరొకసారి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో, అర్హత కలిగినటువంటి విద్యార్థుల నుంచి ఐటీఐ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరందరూ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం, ఇంకా మిగిలి ఉన్నటువంటి సీట్ల కోసం మీరు ఖచ్చితంగా ఇంకొకసారి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటాది. సో, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ సంబంధించి మిగిలి ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఐటీఐలో ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఐటీఐ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి 2025 అకాడమిక్ ఇయర్‌లో అనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. సో, డీటెయిల్‌గా ఒకసారి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ సంబంధించి ఈ నోటిఫికేషన్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఈ పేజ్‌కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ స్టూడెంట్ ఏరియా అని కనిపిస్తుంది చూడండి మీకు. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చేసి ఖచ్చితంగా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐ అని కనిపిస్తుంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫార్మ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెషన్ 2025 ఫేజ్ 2 అని మెన్షన్ చేశారు. సో, ఫస్ట్ ఇక్కడ ఎవరైతే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ ఐడి, ఈ రిజిస్ట్రేషన్ ఐడి ఎక్కడ ఉంటుంది? స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. వచ్చినటువంటి ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేటి నుంచే ఐటీఐలో రెండవ విడత అడ్మిషన్లకు దరఖాస్తులు అయితే స్వీకరణ మీరు చూస్తున్నారు కదా! జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025, 26, 27 విద్యా సంవత్సరానికి రెండో విడత అడ్మిషన్ పొందడానికి ఆన్లైన్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నామని ఐటీఐ ప్రధాన అధికారి కన్వీనర్ గురువారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా శుక్రవారం నుంచి జూలై 15వ తేదీ లోపల దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని సూచించారు. 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వివరాలకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫోన్ నంబర్లు కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది ఐటీఐకి సంబంధించి రెండో విడత అడ్మిషన్లకు సంబంధించి దరఖాస్తుల మీద ఉన్న అప్డేట్ అనమాట. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి జూలై 15వ తేదీ అనమాట. అర్హతగా చూస్తే 8వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరూ ఐటీఐ చేసుకోవడానికి అర్హులే అనమాట. సో, ఇదండి ఓవరాల్గా ఐటీఐ అడ్మిషన్స్ మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.